నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, ఒక కేసులో ప్రతివాది పైన న్యాయస్థానము కొన్ని అంశాలను ప్రస్తావించిందని ప్రతివాది అప్పీల్కి వెళ్ళవచ్చా? సో మిత్రులారా, జాదవ్ బి పటేల్ వర్సెస్ శ్రీనివాస్ రెడ్డి అనే కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. కేసు యొక్క సారాంశం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తనకు పర్పెక్చువల్ ఇంజెక్షన్ అంటే ఒక పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కావాలని చెప్పి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకున్నాడు. కేసు ఫైల్ చేసుకున్న క్రమంలో న్యాయస్థానం ఆ కేసును విచారణ జరిపి ప్రతివాది యొక్క డిఫాల్ట్స్ కొన్ని అంశాలను తెలియపరుస్తూ కేసు వేసిన వ్యక్తికి అనుకూలంగా ఆర్డర్ ఇవ్వకుండా, జడ్జిమెంట్ ఇవ్వకుండా, అతను హక్కుదారుడు కాదని తెలియపరుస్తూ ఆ కేసుని న్యాయస్థానము డిస్మిస్ చేసేసింది. సో డిస్మిస్ చేసిన తర్వాత సాధారణంగా సెక్షన్ 96 ఆఫ్ సిపిసి ప్రకారంగా పైకి వెళ్ళాలంటే, అప్పీల్ చేసుకోవాలంటే, ఎవరైతే కేసు వేశారో అతనికి అనుకూలంగా ఆర్డర్ రాలేదు కాబట్టి అతను పై కోర్టులో అప్పీల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కేసులో ప్రతివాది ఏం చేశాడంటే, అతనికి డిస్మిస్ చేసిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో నాకు సంబంధించిన అంశాలను న్యాయస్థానము కొన్ని వ్యతిరేకంగా అంశాలను ప్రస్తావించింది, వాటి మీద నేను అప్పీల్ చేయాలనుకుంటున్నానని చెప్పి అప్పీల్ చేయడంతో న్యాయస్థానము చాలా స్పష్టంగా వివరణ ఇచ్చింది. ఆ కేసు అటువైపు డిస్మిస్ అయింది అని అంటే ఇటువైపు ప్రతివాది గెలిచినట్టే. మీరు తిరిగి గెలిచిన వ్యక్తి తిరిగి అప్పీల్ చేయడానికి అవకాశం లేదు. విచారణలో భాగంగా న్యాయస్థానము కొన్ని అంశాలను మీకు వ్యతిరేకంగా ప్రస్తావించినంత మాత్రాన మీరు వాటి మీద అప్పీల్ చేసుకునే అవకాశం, వెసులుబాటు మీకు ఉండదు. అప్పీల్ అంటే తుది తీర్పు మీద పైకోర్టుకి రావడం అని తెలియపరిచింది. సో ఇలాంటి కీలకమైనటువంటి తీర్పులు చాలా స్లైట్ డిఫరెన్సెస్తో విభిన్నంగా ఉండే అంశాలతో ఉండే జడ్జిమెంట్లు ఎన్నో వస్తుంటాయి. సో అలాంటి జడ్జిమెంట్ల కాపీని మీకు అందించడం కోసం ప్రతి నెల బై పోస్ట్ ద్వారా అందించడం కోసం ఒక మ్యాగజైన్ రూపంలో తీసుకొస్తున్నాం మిత్రులారా. సో ఇది కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు సభ్యత్వం తీసుకోండి. ఒక ఏడాదికి సభ్యత్వం తీసుకుంటే ప్రతి నెల మీకు పోస్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.